హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే మనకి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అంటే 9th మంత్ అంటే 36 వీక్స్ నుంచి 40 వీక్స్ మధ్యలో ఎప్పుడైనా సరే మనకి డెలివరీ అనేది అవ్వచ్చు. సో ఆ టైంలో మనకి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కొన్ని వస్తువులు అనేది ఉండాలి. అవేంటో అనేది చెప్తాను. సో హాస్పిటల్ డెలివరీ బ్యాగ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు, డెలివరీ బ్యాగ్ గురించి చెప్పండి, ఏమేమి ఉండాలి, ఏమేమి తీసుకెళ్ళాలి అనేది. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఇస్తాను. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ప్రెగ్నెన్సీలో ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నా సరే కామెంట్ అనేది చేయండి, నేను దానికి రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో డెలివరీ అనేది 36 వీక్స్ నుంచి 40 వీక్స్ మధ్యలో మనకి ఏ టైంలో అయినా సరే అవ్వచ్చు. సో అలాంటప్పుడు మీరు ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి మీ డెలివరీ బ్యాగ్ అనేది. ఎందుకంటే అప్పటికప్పుడే అంటే అనుకోకుండా అయిపోతుంది. అంటే అంటే మనకి సిజరిన్ అనుకోండి, ఒక టైము డేటు, ఈ టైంకి చేస్తాము, ఈ డేట్కి చేస్తామని అయితే చెప్తారు. బట్ మనకి నార్మల్ అయ్యే వాళ్ళు ఏంటంటే ఒక టైము, ఒక పాడు అనేది ఉండదు. సో ఏ టైంలో అయినా సరే అవ్వచ్చు. మనకి 36 వీక్స్ నుంచి 40 వీక్స్ మధ్యలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. కాబట్టి మీరు అంటే నార్మల్ సిజరిన్ వాళ్ళైనా సరే, నార్మల్ డెలివరీ అయ్యే వాళ్ళైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క డెలివరీ బ్యాగ్ అనేది రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ టైంలో మనం వెంటనే రెడీ చేసుకోలేం, వెంటనే మనకి కావాల్సిన ఐటమ్స్ కూడా దొరకవు. కాబట్టి ముందుగానే రెడీ చేసుకోవాలి 36 వీక్స్ బిఫోర్ ముందుగానే. సో ఫస్ట్ ఆ బేబీకి ఉండాల్సినవి ఏంటి, అండ్ మనకి ఆ డెలివరీ అయిన వెంటనే తల్లికి అంటే గర్భిణీ స్త్రీకి ఉండాల్సిన ఐటమ్స్ ఏంటనేది చెప్తాను. సో ఫస్ట్ గర్భిణీ స్త్రీలు ముందుగా తీసుకెళ్లాల్సినవి ఏంటనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ యొక్క రిపోర్ట్స్ అన్నీ కూడా, అంటే మీరు ఫస్ట్ మంత్ నుంచి 9th మంత్ వరకు తీసుకున్న అన్ని రిపోర్ట్స్ విత్ స్కాన్ రిపోర్ట్స్, నార్మల్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్, కంప్లీట్గా అన్ని రిపోర్ట్స్ కూడా పట్టుకోవాలి. అంటే ఎందుకంటే మనకి డెలివరీ అయ్యే టైంలోనే ఈ రిపోర్ట్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. లాస్ట్ గ్రోత్ స్కాన్ రిపోర్ట్ కూడా చూస్తారు బేబీ ఎట్లా ఉంది ఏంటనేది. కాబట్టి ఫస్ట్ నుంచి మీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు, స్కాన్ రిపోర్ట్స్, నార్మల్ మెడిసిన్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఆ ఫైల్ అంతా పట్టుకోవాలి. సో అదొకటి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అనేది ఉంటుంది కదా, కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డు, ఆధార్ కార్డు, ఇలాంటివన్నీ కూడా కొన్ని ఫైల్స్ ఇవి కూడా పట్టుకోవాలి. సో అదొకటి. హాస్పిటల్ రిపోర్ట్స్, ఈ ఫైల్స్ కూడా పట్టుకోండి. అది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే మదర్ ఫీడింగ్ నైటీస్ కానీ, ఫీడింగ్ గౌన్స్ కానీ పట్టుకోవాలి. ఎందుకంటే అంటే డెలివరీ అయిన వెంటనే ఫీడింగ్ చేసుకోవడానికి ఉంటుంది. కొన్ని మనకి జిప్స్ అనేది నిలువుగా ఉంటాయి, కొన్ని జిప్స్ అనేది అడ్డగా ఉంటాయి కదా. సో నిలువుగా ఉండే జిప్సే తీసుకోండి, ఎందుకంటే బేబీకి ఫీడింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అడ్డంగా కొన్ని నైటీస్ కొంటాయి, కొన్ని గౌన్స్ కొంటాయి ఫీడింగ్ చేసుకోవడానికి, అవి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది బేబీకి. సో దట్స్ వై మీరు ఏంటంటే నార్మల్ అంటే నిలువుగా ఉండే జిప్స్ ఉంటాయి కదా, సో ఆ ఫీడింగ్ నైటీస్ కానీ, ఫీడింగ్ గౌన్స్ కానీ ఏవైనా సరే ముందుగానే మీరు ప్రిపేర్ చేసుకుని బ్యాగ్లో సర్ది పెట్టుకోవాలి. సో అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫీడింగ్ బ్రాస్. సో ఫీడింగ్ బ్రాస్ కూడా ఎందుకు వేయాలి, చాలామంది ఏంటంటే నైటీ అంటే డెలివరీ అయిన వెంటనే ఇంకా నైటీ వేస్తే సరిపోతుంది కదా, ఇన్నర్ వేర్ కూడా బ్రా కూడా వెయ్యాలా అంటారు. సో వేస్తే చాలా చాలా బెటర్. ఎందుకంటే ఎవరికైతే మిల్క్ అనేది ఉత్పత్తి అవ్వట్లేదో డెలివరీ అయిన వెంటనే, అలాంటి వాళ్ళు టైట్గా ఉండే బ్రా అనేది యూజ్ చేయడం వల్ల మిల్క్ అనేది ఉత్పత్తి అవుతుంది. సో అందుకే డాక్టర్స్ కూడా సజెషన్ చేస్తారు వెంటనే బ్రా అనేది వేసుకోమని. కాబట్టి మీరు ఫీడింగ్ బ్రాస్ కూడా యూజ్ చేయాలి. వెంటనే యూజ్ చేస్తే బేబీకి సరిపడా మిల్క్ అనేది ఉత్పత్తి అవుతుంది, వస్తే ఇంకా బేబీకి అనేది ఆటోమేటిక్గా సరిపోతాయి. సో అదొకటి. ఫీడింగ్ బ్రాస్, ఫీడింగ్ నైటీస్ కూడా పట్టుకోండి. అండ్ శానిటరీ ప్యాడ్స్ కూడా, అంటే హాస్పిటల్లో ఇస్తారు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో, సో గవర్నమెంట్ హాస్పిటల్ అట్లా కాదు కదా. సో శానిటరీ ప్యాడ్స్ కూడా మీరు పట్టుకోండి, ఎక్కువగానే పట్టుకోవాలి. ఎందుకంటే మీకు ఇంకా వన్స్ డెలివరీ అయిందంటే ఇంకా బ్లీడింగ్ అనేది రిలీజ్ అవుతూనే ఉంటుంది. మినిమం కొంతమందికి 3 months, 2 months, 1 month, కొంతమంది 6 months కూడా రిలీజ్ అవుతుంది. కాబట్టి మీకు వెంటనే చాలా ఎక్కువగా మినిమం ఫస్ట్ వీక్ అంతా కూడా ఓవర్గా బ్లీడింగ్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఎక్కువగా ప్యాడ్స్, శానిటరీ ప్యాడ్స్ అనేది పట్టుకోండి.
సో అదొకటి. అండ్ ఇంకా గర్భిణీ స్త్రీలు వెంటనే సాక్స్ వేసుకోవాలి కాళ్ళకి, ఎందుకంటే ఇంకా పచ్చి శరీరం కదా. సో అలా పచ్చి శరీరం అనేది మీరు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా కాళ్ళు తడవకూడదు, దానివల్ల కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా స్లిప్పర్స్, చెప్పులు అండ్ కాళ్ళకి మనకి షాక్స్ రెండు కూడా పట్టుకోవాలి. అండ్ ఆల్సో మనకి తలకి అంటే మనకి దూది పెట్టుకొని తలకి ఒక మఫ్లర్ లాంటిదని కట్టుకోవాలి, ఎందుకంటే గాలి అనేది చెవుల్లోకి వెళ్ళకూడదు. వెళ్ళింది అనుకోండి వన్స్, మనకి లైఫ్ లాంగ్ కూడా ఈ ఇయర్స్ అనేది చాలా పెయిన్ వస్తాయి. నేను కూడా ఆ ప్రాబ్లమ్ని ఇప్పుడు కూడా స్టిల్ ఫేస్ చేస్తున్నాను, ఎందుకంటే నేను అంటే వెంటనే చెవుల్లో దూది పెట్టుకోలేదు, అంటే నాకు చిరాకు, ఇంట్రెస్ట్ లేక పెట్టుకోలేదు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. కాబట్టి మీరు వెంటనే ఈ మఫ్లర్ ఒకటి అండ్ దూది ఒకటి పెట్టుకోవాలి, అవి ఒకటి బ్యాగ్లో పెట్టుకోండి. సో ఇవి మదర్కి. అండ్ బేబీకి వచ్చేసరికి ఏంటంటే బేబీకి చాలా ఐటమ్స్ పట్టుకోవాలండి. కోకోనట్ ఆయిల్ పట్టుకోవాలి, లేదా మసాజ్ ఆయిల్ అనేది పట్టుకోవాలి. అంటే హాస్పిటల్లో వెంటనే రాయనివ్వరు, బట్ ఏంటంటే మీరు ఏం చేయాలంటే పుట్టిన వెంటనే బేబీకి కొంచెం తలపైన కొంచెం ఆయిల్ వెయ్యాలి. ఎందుకంటే బేబీ వెంటనే పుడుతుంది కాబట్టి చాలా సెన్సిటివ్గా ఉంటుంది హెడ్, అలాంటప్పుడు కొంచెం ఆయిల్ వేస్తారు, కోకోనట్ ఆయిల్. సో కోకోనట్ ఆయిల్ అక్కడ వెయ్యాలి. అండ్ బాడీకి కొంచెం అప్లై చేయాలి. డాక్టర్స్ చూస్తే మాత్రం తిడతారు, బట్ అప్లై చేస్తే బెటరు. సో అది కోకోనట్ ఆయిల్ బేబీ కోసం పట్టుకోవాలి. అండ్ ఆల్సో బేబీకి మొత్తం కవర్ చేసే విధంగా కొత్త న్యూ క్లాత్స్ ఒకటి బేబీకి పట్టుకోవాలి, బేబీకి. అండ్ గ్లౌజెస్, సాక్స్ అండ్ బేబీకి హెడ్ క్యాప్ ఒకటి కంప్లీట్గా అన్ని సెట్ అనేది వెంటనే వేయాలి. ఎందుకంటే బేబీకి వన్స్ గాలి అనేది వచ్చింది అనుకోండి, నెమ్ము చేరడం, కొంచెం బేబీ ఇట్లా సడన్గా కదిలే సరే ఇంకా పిట్స్ వచ్చిందని కూడా అనేస్తారు. కాబట్టి ఆ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి వెంటనే పుట్టిన వెంటనే గ్లౌజెస్, సాక్స్ అండ్ క్యాప్, క్లాత్స్ అన్నీ కూడా కంప్లీట్గా వేయాలి, వేస్తే బెటర్. సో బేబీకి అది. అండ్ బేబీకి డైపర్స్ కూడా పట్టుకోవాలి, వెంటనే వేస్తే బెటర్. అంటే బేబీ వెంటనే మూత్ర విసర్జన కూడా చేస్తుంది. సో ఆ డైపర్స్ అన్నీ కూడా పట్టుకోవాలి. అండ్ ఇంకా బేబీకి వచ్చేసరికి ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు వెంటనే పట్టుకొని అయితే వెళ్ళాలి. బట్ మెయిన్ వచ్చేసరికి ఏంటంటే బేబీకి క్లాత్స్, క్యాప్, సాక్స్, గ్లౌజెస్ ఇవి పట్టుకోవాలి. అండ్ కోకోనట్ ఆయిల్ ఒకటి పట్టుకోవాలి. అండ్ పాలాడి, అంటే కొంతమందికి ఫీడింగ్ తల్లికి వస్తే పర్వాలేదు, తల్లికి రాకపోయింది అనుకోండి ఫీడింగ్ బాటిల్స్తో వెంటనే పట్టకండి, డాక్టర్స్ తిడతారు, బేబీకి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో పాలాడి అంటారు కదా, చిన్న ఉంటుంది కదా పాలాడి, సో దానితో పాలు అనేది బేబీకి ఫీడ్ చేయండి, అది ఒకటి పట్టుకోండి. సో ఈ అన్ని ఐటమ్స్ కూడా మీరు ముందుగానే బ్యాగ్లో సర్ది పెట్టుకుంటే అప్పటికి కొంచెం రిలీఫ్గా ఉంటుంది, ఏ టెన్షన్స్ ఉండవు. అప్పటికప్పుడు వెంటనే సర్దుకోవడం కంటే ముందుగానే మీరు మీ హాస్పిటల్ బ్యాగ్ ప్రిపేర్ చేసుకుంటే బెటర్. సో ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.